సో, ఈ మొదటి సెషన్‌లో 'ద ప్రీచర్ అండ్ హిస్ ప్రీచింగ్' బోధకుడు, అతని యొక్క బోధ. అదే విషయాన్ని మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16లో చదివాం. ఇక్కడ తిమోతికి భక్తుడైనటువంటి పౌలు ఒక జాగ్రత్తని చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. అంతేకాదు, దానిలో నిలకడగా ఉండుము. నిన్ను, నీ బోధను జాగ్రత్తగా చూసుకో. అది ఎప్పటి వరకంటే, ఇప్పుడేదో నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కాబట్టి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండి, తర్వాత పర్వాలేదులే, నేను బోధలో ఎక్స్‌పర్ట్‌నయిపోయాను. అంతా వచ్చేసింది. నేను ఎలా బోధించాలో ఇప్పుడు తెలుసు. ఏ టాపిక్ అయినా నేను డీల్ చేయగలను. ఏ పుస్తకాన్నైనా బోధించగలను. నాకు మెథడ్స్ తెలుసు. ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాబట్టి పర్వాలేదులే అనేటటువంటి మనస్సును రానివ్వద్దు. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. దీనిలో నిలకడగా ఉండు. ఎప్పుడైతే ఆ విధంగా నిలకడగా ఈ జాగ్రత్తను నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు నిన్ను, నీ బోధ వినువారిని నీవు రక్షించుకొందువు. అప్పుడు మాత్రమే ఆ బోధ ముందు నిన్ను రక్షిస్తుంది. అంటే అనేక రకాలైనటువంటి డేంజర్స్ నుంచి, అనేక రకాలైనటువంటి శోధనల నుంచి, అనేక రకాలైనటువంటి శోధనలు. వాటిలో ఒకటి గర్వం, అతిశయం, పేరు ప్రఖ్యాతలు దేవుడు వాడుకోవటం ప్రారంభించిన తర్వాత లోకములో భయంకరమైనటువంటి శోధనలొస్తాయి. వాటిలో పడిపోకుండా నువ్వు ఉండాలంటే, దుష్టుడి యొక్క అగ్ని బాణములను ఎదుర్కోవాలంటే, నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త. సో, కాబట్టి దీన్ని మనము ఒక థీమ్ వర్స్‌గాను తీసుకొని, ఈ ముందున్నటువంటి ఆ యొక్క సెషన్స్‌లోనికి మనము వెళ్దాం. ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకై పిలువబడినటువంటి బోధకుడు ఎలా ఉండాలి? ద మెసెంజర్. రెండవది హిస్ ప్రీచింగ్, హిస్ డాక్ట్రిన్, అతని యొక్క బోధ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అనేటటువంటి ఈ యొక్క వెలుగులో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తూ, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అగైన్ సేమ్ వర్డ్, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ జాగ్రత్త అనేటటువంటి మాట మనలో నుంచి ఒక భయాన్ని పుట్టించాలి. మనలో ఒక రకమైనటువంటి మెలకువను తీసుకొని రావాలి. మనలో ఒక నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయాలి. ఒక సేవకుడిగా యవ్వనస్తుడైనటువంటి ఒక సేవకునికి ఉత్తరాలు రాస్తూ కీప్ ఆన్ రిపీటెడ్‌గా పౌలు భక్తుడు వాడినటువంటి మాట ఏంటంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే ఇది నోబుల్ టాస్క్. ఇది దొడ్డ పని. ఇది డివైన్, దైవికమైనటువంటి పని. అంతేకాకుండా మనము ఏ పనికైతే పిలువబడ్డామో అది దేవదూతలకు కూడా దేవుడు ఇవ్వలేదు. కానీ ఎందుకు పనికిరానటువంటి మనకి ఈ పనిని అప్పగించాడు. అంతేకాదు, ఏ వాక్యాన్నైతే మనము ఉపదేశించటానికి పిలువబడ్డామో, ఆ వాక్యము సజీవమైనది. ఎండిన ఎముకలను సైతము మహాసైన్యముగా నిలబెట్టగలిగిన శక్తి కలిగినటువంటి సువార్త అది. రక్షణ కలుగు చేయుటకు శక్తి వాక్యములోనే ఉన్నది.
రక్షించబడిన వారిని ఎదిగింప చేయడానికి పాలు, అంతేకాదు పౌష్టిక ఆహారము ఈ వాక్యమే ఉన్నది. ఉపదేశించటానికి, ఖండించటానికి, బుద్ధి చెప్పడానికి, సరిచేయడానికి, నీతి యందు శిక్ష విధించటానికి కూడా ఇదిగో ప్రయోజనకరమైనది ఈ వాక్యమే. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ఉపదేశిస్తా ఉన్నప్పుడు సత్యవాక్యం ఇది. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ట్రూత్. ఈ సత్యవాక్యాన్ని సరిగా మనము గనక ఉపదేశించకపోతే దేవుని ఎదుట రేపు సిగ్గుపడివలసి వస్తది. సిగ్గుపడే పనివాడిగా మనం ఉండవలసి వస్తుంది. కాబట్టి నీవే దేవునికి సిగ్గుపడనక్కరలేని పనివానిగా, యోగ్యమైనటువంటి వాడిగా కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు అంటున్నాడు. సో, కాబట్టి ఈ ఈ ఈ యొక్క వాక్యాన్ని మనము చూస్తా ఉన్నప్పుడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు అన్నటువంటి మాటని తెలుగులో రాశారు. అది ఇంగ్లీష్‌లో చూస్తే రైట్‌లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనుంది. రైట్‌లీ డివైడింగ్. దేవుని వాక్యమును సరిగా విభజించుట. సరిగా దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవట అనేటువంటి మాటని మనం చూస్తాం. దీన్ని కట్ ఇట్ స్ట్రెయిట్ అనేటువంటి ఆ యొక్క మూల భాషలో ఉపయోగించబడినటువంటి అర్థాన్నిచ్చే మాట ఉపయోగించారు. పౌలు భక్తుడు డేరాలు కుట్టుకునేవాడు కాబట్టి ఆయన ఆ భాషను ఇక్కడ ఉపయోగించటం మనం చూస్తాం. ఒక డైమెన్షన్స్‌లో ఒక డేరాని కుట్టాలి అని చెప్తే, లేపోతే ఒక షర్ట్‌ని కుట్టాలి అని చెప్తే, ఆ యొక్క టైలర్ లేకపోతే ఈ యొక్క టెంట్ మేకర్ ఏం చేయాలి? దాన్ని ప్రాపర్ డైరెక్షన్స్‌లో స్ట్రెయిట్‌గా కట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, అది కుడతాడు కానీ, రేపొద్దున ఆ షర్ట్ వేసుకున్న తర్వాత, ఎవడ్రా ఈ షర్ట్ కుట్టింది? ఇంత దరిద్రంగా కుట్టాడు అని లోకమంతా అంటది. అంతేకాకుండా ఆ పని చేసిన వాడు సిగ్గుపడవలసి వస్తది. సో, అలాగే ఇక్కడ అంటున్నాడు, దేవుని ఎదుట మనం యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండుటకు, దేవుడు మనకు అప్పగించినటువంటి సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా దాన్ని మనము బోధించాలి. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక, లేకపోతే ఆజ్ఞగా మనం చూడొచ్చు. చార్జ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. చూడండి ఎంత ఎన్ని ఏరియాస్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో. నీ ఉపదేశము, యువర్ మెసేజ్ ఆర్ యువర్ డాక్ట్రిన్, నీ టీచింగ్, నీ ఉపదేశం అనేది మోసము లేనిదిగా, మోసపూరితమైనటువంటి బోధ ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం. మాన్యమైనదిగా ఉండాలి. నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. యువర్ మెసేజ్ ఈస్ టు బి సౌండ్ బియాండ్ రిప్రోచ్. అంటే ఎవరు కూడా ఆక్షేపణ చేయడానికి, ఎవరు కూడా ఏ విధమైనటువంటి తప్పు పట్టుకోవడానికి వీలు లేనంతగా అది మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా, ఏ విధమైనటువంటి మోసం లేనిదిగా ఉండాలి. ఎంతగాయ అంటే ఎవడైనా సరే అపోనెంట్ ఎవడన్నా వచ్చి, ఇదిగో దీంట్లో వెతకాలని చూసినా కానీ వాడికి సిగ్గు రావాలి. ఆ విధముగా ఈ ఉపదేశం ఉండాలి. ఎందుకంటే బికాస్ హి డజంట్ హావ్ ఎనీథింగ్ బ్యాడ్ టు సే అబౌట్ ఇట్. సో, కాబట్టి పరపక్షమందుండువాడు ఏ విధమైనటువంటి నెపము కూడా మోపటానికి వీలు లేనంతగా దేవుని యొక్క వాక్యము, దాని యొక్క ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపముగా, హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. ఇది తీతు పత్రికలో పౌలు భక్తుడు ఇచ్చినటువంటి హెచ్చరిక సేవకులుగా మనకి. సో, ఈ వర్డ్స్ ఒక్కొక్కటి మనము సెపరేట్‌గా ధ్యానించుకుంటేనే ఎన్నో ఏరియాస్ మనము అందులో చూడవచ్చు. సో, మార్క్ డెవర్ అనేటువంటి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, "ద ఫస్ట్ మార్క్ ఆఫ్ ఎ హెల్తీ చర్చ్ ఈస్
ఎక్స్‌పోజిషనల్ ప్రీచింగ్ అన్నారు. అంటే ఆరోగ్యవంతమైన సంఘానికి ఉండే మొట్టమొదటి లక్షణము ఏంటంటే వివరణాత్మక బోధ. వివరణాత్మక బోధ. ఎక్స్‌పోజిషన్ అన్నప్పుడు మనము జనరల్‌గా ఆలోచిస్తామంటే ఇది ఓన్లీ టీచింగ్ అనుకుంటాం. కేవలము మనము వర్స్ బై వర్స్ టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అనుకుంటాం. దాంట్లో డివోషన్ డివోషనల్ ఆ యొక్క థాట్స్ అనేవి ఉండవు అనేటువంటి ఆలోచన మనకుంటది. ఎందుకంటే మన యొక్క తెలుగు చర్చెస్‌లో కానీ, మన యొక్క ఎన్వైర్న్‌మెంట్‌లో కానీ డివోషన్స్ అండ్ ఎక్స్‌పోజిషన్స్ అనేవి మనము 2 సెపరేట్‌గా మనం చూస్తా ఉంటాం కానీ, ఎయిదర్ డివోషన్ అయినా, ఎక్స్‌పోజిషన్ అయినా కానీ ఎంఫసిస్ అనేది ఏంటయ్యా అంటే, మనము దేవుని యొక్క వాక్య సత్యానికి మనము నమ్మకంగా ఏ విధమైనటువంటి ఆహ్, మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత ఉద్దేశాలు కానీ, లేకపోతే ఒక వ్యక్తికి ఇది నేను చెప్పాలి కాబట్టి ఇది చెప్పటం అని కానీ, లేకపోతే ఈ సందర్భంలో, ఈ సమస్యలో, ఈ మాట నేను ఖచ్చితంగా రేపు వర్తమానంలో చెప్పాల్సిందే అనేటువంటి ప్రీ ఆక్యుపైడ్ థాట్స్‌తో కానీ, లేకపోతే మనము పెరిగినటువంటి కల్చర్, మనము ఎదిగినటువంటి ఆ యొక్క ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఆ విషయాలను దేవుని వాక్యములో చొప్పించటము కానీ చేయకుండా, దేవుని యొక్క వాక్య సత్యము ఏ విధముగా మొట్టమొదటి ఆ వాక్యము విన్నటువంటి ఆ ఫస్ట్ ఆడియన్స్ దాన్ని అర్థం చేసుకొని, ఏ విషయంలో వారు వాక్యము చేత ప్రభావితము చేయబడ్డారు అన్నటువంటి దానిని మనము ఆహ్, ఆలోచించి, ఆ వాక్యము ఈ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనకు ఏ విధముగా బోధించుటకు, ఖండించుటకు, శిక్ష వేయుటకు, లేకపోతే మనల్ని అనేక ఏరియాస్‌లో కరెక్ట్ చేయడానికి, ఈ వాక్యం ఆదరించడానికి ఎలా ఇది ప్రయోజనకరంగా ఉంటా ఉంది అనేటువంటి దానిని బోధించటమే యాక్చువల్‌గా ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్. సో, కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి ఆ యొక్క సంఘానికి మొదటి గుర్తు ఇది. డెఫినిషన్ ఒకసారి మనము ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అంటే ఏంటి అనేది మనం చూస్తే, expository preaching involves presenting the truth of God's word directly from the text. ఇది ఎక్స్పోజిటరీ అనే వర్డ్స్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే టు ఎక్స్పోజ్, ఆ తర్వాత టు రివీల్, లేకపోతే టు అన్‌కవర్. ఇంకా గనక మనం చూసినట్లయితే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటము అనేటువంటి వర్డ్స్‌లో నుంచి తీసుకొచ్చినటువంటి వర్డ్స్ ఇది టైటిల్ అన్నమాట. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ ఇన్వాల్వ్స్ ప్రెజెంటింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద టెక్స్ట్, అలోయింగ్ ద స్క్రిప్చర్ టు స్పీక్ ఫ్రమ్ ఫర్ ఇట్‌సెల్ఫ్. అంటే దేవుని యొక్క వాక్య సత్యాన్ని దేవుని యొక్క వాక్యములో నుంచే తీసుకొని బోధించుట. అంతేకాకుండా లేఖనము తన గురించి తాను ఏమి చెప్తుందో లేఖనమే మాట్లాడేటట్లుగా మనము బోధించుట. ద ప్రీచర్ డ్రాస్ ద సెర్మన్ ఐడియా ఫ్రమ్ ద టెక్స్ట్ రాదర్ దాన్ ఇంపోజింగ్ అ టాపిక్ ఆర్ హిస్ ఓన్ వ్యూస్. అంటే దేవుని యొక్క వాక్యములో నుంచి వాక్యం యొక్క సారాంశము లేకపోతే అంశాన్ని తీసుకోవటం. అంతేకాని తన సొంత ఉద్దేశాల్ని దాంట్లో పెట్టటము కాదు అనేది అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ద గోల్ ఆఫ్ ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ ఏంటంటే ఈస్ టు ఫెయిత్‌ఫుల్లీ కమ్యూనికేట్ ద బిబ్లికల్ మెసేజ్. నమ్మకంగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని, వర్తమానాన్ని ఇదిగో దేవుని ప్రజలైనటువంటి వారికి అందించటము. దాని యొక్క ఎంఫసిస్ ఏంటంటే యాక్యురేట్ ఎక్సిజీసిస్ అంటారు. ఎక్సిజీసిస్ అనే వర్డ్‌కి అర్థం ఏంటంటే డ్రాయింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. డ్రాయింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. అంటే దేవుని యొక్క వాక్యములో నుంచే మనము సత్యాన్ని వెలికి తీయటము. దీన్ని రైట్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. అండ్ స్టడీ టు ఎక్స్‌పోజ్ ట్రూత్. దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనము బోధించటానికి
లేకపోతే బయటకు తీయడానికి మనం వాక్యాన్ని స్టడీ చేయటం. దీన్ని మనము ఒక వాక్య భాగంలో నుంచి గనక చూస్తే మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతది. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4 అధ్యాయం 13 వచనంలో ఎక్స్‌పోజిషన్ గురించి పౌలు భక్తుడు తిమోతికి చాలా చక్కగా రాస్తా ఉన్నాడు. చూడండి 4 అధ్యాయం 13 వచనం చూద్దాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. ఇది మూడవ జాగ్రత్త. ఈ ఈ ఈ యొక్క ఆహ్, షార్ట్ సెషన్‌లోనే మనము మూడవ జాగ్రత్తను వింటున్నాం. ఏంటంటే చూడండి, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. అంటిల్ ఐ కమ్. డివోట్ యోర్‌సెల్ఫ్. డెడికేట్ యోర్‌సెల్ఫ్. కమిట్ యోర్‌సెల్ఫ్. రిజాల్వ్ యోర్‌సెల్ఫ్. గివ్ యువర్ హైయెస్ట్ ప్రయారిటీ. డివోట్ అన్న మాటకి అంత అర్థముంది. డివోట్ యోర్‌సెల్ఫ్. దేనికి? టు ద పబ్లిక్ రీడింగ్. ఇక్కడ చదువుట అంటే, మనం చాలా సార్లు ఈ వాక్యం చదివినప్పుడు, నువ్వు పుస్తకాలు చదవటము, లేపోతే వాక్యం చదవటము అన్నట్లుగా రాసాడేమో అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆఫ్‌కోర్స్ అది ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు ఈ ప్రక్రియలో. కానీ ఇంగ్లీష్ బైబిల్‌లో చూస్తే పబ్లిక్ రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని రాస్తుంది. అంటే నిలబడి దేవుని వాక్యాన్ని పట్టుకొని చదువు వాక్యాన్ని. రీడ్ ఔట్. పబ్లిక్‌గా వాక్యాన్ని పెద్దగా, స్పష్టంగా చదవాలట. దేవుని వాక్యాన్ని పబ్లిక్ రీడింగ్ చేయి. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్‌లో 3 ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యున్నాయి. మొట్టమొదటిగా గనుక మనం చూసినట్లయితే రీడింగ్, పబ్లిక్ రీడింగ్. అందుకనే చూడండి, మనము వాక్యాన్ని బోధించేటువంటి సేవకులు మొట్టమొదటగా ఆ వాక్య భాగ అంశాన్ని కొన్ని కొన్ని సార్లు అది కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ కూడా అందరము చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. స్పష్టంగా చదువుదాం. పెద్దగా లౌడ్‌గా చదువుదాము. వాక్యాన్ని చదువుట. పబ్లిక్ రీడింగ్. రెండవది దాన్ని ఎలక్యూషన్ అని చెప్తారు. ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే. తర్వాత ఏమంటున్నాడంటే టీచింగ్. టీచింగ్ అన్న మాటకి డాక్ట్రిన్ అని, టీచింగ్ అని, ఉపదేశం అని మాటలు మనం తెలుగులో, ఇంగ్లీష్‌లో మనం చూస్తాము. టీచింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఎలక్యూషన్ ఉండాలి. రెండోది ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. దాన్ని చక్కగా వివరించు. వాక్యము వచనం తర్వాత వచనాన్ని వివరిస్తూ, దాంట్లో ఉన్నటువంటి భావము ఏంటి అనేది వివరించు. ఎలక్యూషన్, ఎక్స్‌ప్లనేషన్ అండ్ దెన్ అప్లై చేయి. అప్లై అన్నప్పుడు అక్కడ ఎగ్జార్టేషన్. ఈ మూడే ఎక్స్‌పోజిషన్‌లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తిమోతి డూ ఎక్స్‌పోజిషన్. అంటే అర్థమేంటంటే, దేవుని వాక్యాన్ని పబ్లిక్‌గా చదువు. అంతేకాదు, దాని యొక్క భావాన్ని ఎక్స్‌ప్లెయిన్. ఆ తర్వాత అప్లై చేయదాన్ని. అంటే ఎగ్జార్ట్. ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరించు. ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి హెచ్చరించు అంటున్నాడు. సో, కాబట్టి స్క్రిప్చరల్‌గా మనం గనుక అసలు ఎక్స్‌పోజిషన్ అంటే ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మేబీ ఈ యొక్క వచనం మనకు చాలా దగ్గర మీనింగ్‌ని మనకు అందిస్తా ఉంది. రీడింగ్, మీనింగ్, అప్లయింగ్. ఎలక్యూషన్, ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఎగ్జార్టేషన్. నేను వచ్చు వరకు, నేను వచ్చు వరకు డివోట్ యువర్‌సెల్ఫ్. దేనికి? రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ దినాల్లో చాలా సార్లు మనము ఈ పబ్లిక్ రీడింగ్‌ని చాలా సార్లు మనము నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. మన ప్రియులు ఎంఎన్ రవికుమార్ అన్న ఎప్పుడు ఒక మాట ఉపయోగించటం మనం గమనిస్తాం. దేవుని వాక్యము చదువుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వాల్సిన వర్తమానం, ఎవరికివ్వాల్సిన వర్తమానము ఆయన ఇచ్చేస్తాడు. మన వాక్యము చదువుతుండగానే వాక్యములో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ఆయన వెలికి తీస్తాడు. మన నేత్రాలను వెలిగిస్తాడు. సో, కాబట్టి దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యం యొక్క భావాన్ని
వివరించుట, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఆపాదించుట. ఎలక్యూషన్, ఎక్స్‌ప్లనేషన్, ఎగ్జార్టేషన్. అండ్ దీస్ 3 థింగ్స్ టుగెదర్ ఈస్ ఎక్స్‌పోజిషన్. ఎక్స్‌పోజిషన్. సో, ఎందుకు వై ఎక్స్‌పోజిషన్? ఎందుకు మనము ఇది చేయాలి? ఈ విధమైనటువంటి బోధ ఎందుకంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ బిబ్లికల్. అది వాక్యానుసారమైనది, లేఖనానుసారమైనది. బైబిల్ అంతా కూడా మనం చూసినట్లయితే ద టీచింగ్ ఈస్ ఆఫ్ ఎక్స్‌పోజిటరీ. నెహెమ్యా గ్రంథములో మనం గనక చూసినట్లయితే 8వ అధ్యాయము 7 ఆ తర్వాత 8 వచనాలు గనక మనం చూసినట్లయితే అక్కడ ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి చేరి ఉండగా వారికి వినిపిస్తా ఉంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం బైబిల్స్ ఓపెన్ చేసి వాక్య భాగాలను చూద్దాము. నోట్ చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. జనులు ఈలాగున నిలవబడుచుండగా యెషువ, బానీ, షెరేబ్యా, యామీను, అక్కూబు, షెబెతై, హోదీయా, మయస్సేయా, కెలీటా, అజర్యా, ఏజాబాదు, హానాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును 8వ వచనం చూడండి. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి. గమనించారా? పబ్లిక్ రీడింగ్. పబ్లిక్ రీడింగ్. మనం ఇందాక చూసాం. వాక్యమును చదువుట యందును దేవుని యొక్క వాక్యము గ్రంథాన్నట స్పష్టముగా చదివి వినిపించిరి. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. సో, ఏం చూస్తా ఉన్నాం మొట్టమొదటిగా? వారు దేవుని యొక్క గ్రంథాన్ని స్పష్టంగా చదివారు. అంతే. ఒక ఎత్తైనటువంటి ఆ యొక్క మంచె లాంటి దాని మీద నుంచొని దేవుని యొక్క వాక్యాన్ని వారు చదువుతా ఉన్నప్పుడు గట్టిగా ఎజ్రా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. జనులు వింటా ఉన్నారు. మొట్టమొదటిది రీడింగ్. ఆ తర్వాత ఏం చేశారు? దాన్ని జనులందరూ బాగుగా గ్రహించినట్లుగా దాని యొక్క అర్థాన్ని చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కొన్ని కొన్ని ఆ యొక్క విషయాలు ఏదైతే డైరెక్ట్‌గా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీగా లేవో, అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నదో, అప్పుడు జనులు దానిని బాగుగా గ్రహించినట్లు ఇప్పుడు చదివినటువంటి ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క అర్థాన్ని వారికి వివరించారు. అండ్ దెన్ ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. తాత్పర్యమున ఆల్‌మోస్ట్ అర్థము అనే వస్తది. ఇంకొంచెం డీపర్‌గా మనము అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క ఎక్స్‌పోజిషన్ డెఫినిషన్‌లోకి వెళ్ళాలంటే, మేబీ కొన్ని ఎగ్జార్టేషన్స్ కూడా ఇచ్చారేమో. వ్యక్తిగతంగా ఎలా అప్లై చేసుకోవాలి? ఏమి వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది అనేది. సో, రీడింగ్ ఉన్నది. తర్వాత దాని యొక్క అర్థం చెప్పటం అనేది ఉంది. ఆ తర్వాత దానికి అప్లై చేయటం అనేది కూడా ఉన్నది. ఆ విధంగా చదువుతుండగానే ఏమైంది? 9వ వచనం చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా. రిపెంటెన్స్ చూడండి. వాక్యాన్ని స్పష్టముగా చదవటంలోనే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారిలో పనిచేయటం ప్రారంభించింది. దేవుని యొక్క ఆత్మ కార్యము మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనదై అని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ పదునైనది. అలాంటి పదునైన ఖడ్గము ఇంకొకటి ఏమీ లేదు. అది మనుషుల యొక్క ఎముకలను, మూలుగులను సైతం విభజిస్తా ఉంది. ఆలోచనలను, తలంపులను విభజిస్తా ఉంది. శోధిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యం అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది. కాబట్టి మనము ఎజ్రా ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క గ్రంథాన్ని తీసి చదువుతూ మొదలుపెట్టాడో, అంతే ప్రజలందరూ ఏడవడం మొదలుపెట్టారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 25-27 వరకు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎమాయి గ్రామమున ఆ ఇద్దరు శిష్యులతో వెళుతూ వారికి ఆయన అనేక విషయాలు చెప్పిన తర్వాత, "ఇవన్నీ మనకు తెలియదే" అంటారు వాళ్ళు.
అప్పుడంటాడు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అగైన్ వచనముల యొక్క భావాన్ని వారికి తెలిపెను. ఏవి? అక్కడొకటి, ఇక్కడొకటి కాదు. సో, ఎక్స్‌పోజిటరీ అనేటువంటి వర్డ్‌లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, ఇదిగో వర్స్ బై వర్స్ ఆ యొక్క ఆహ్, లేఖనముల అన్నిటిలో తన్ను గూర్చి చెప్పబడినటువంటివి. అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, ధర్మశాస్త్రములో ఇంకా గనక చూస్తే మోషే, ప్రవక్తలు, తర్వాత కీర్తనలన్నారు. అంటే ప్రభువారి యొక్క సమయానికి వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగం అది. ధర్మశాస్త్రం 5 గ్రంథాలున్నాయి. ఆ తర్వాత ప్రవక్తల పుస్తకాలున్నాయి. ఆ తర్వాత కొన్ని కీర్తనల గ్రంథాలు, కీర్తనల పుస్తకము వాళ్ళ దగ్గర ఉన్నది. ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సమయానికి అవైలబుల్‌గా ఉన్నటువంటి లేఖనం. ఆల్‌మోస్ట్ లైక్ ఓల్డ్ టెస్టమెంట్‌లో మేజర్ పార్ట్ ఉన్నది. దాంట్లో ఆయన గురించి చెప్పబడిన లేఖనాలన్నీ ఒక్కొక్కటి తీసి వారికి వివరించి ఏం చేసంటే, ఆ వచనాల యొక్క భావము చాలా సార్లు మనకు వచనాలు తెలుసు. ఆ వచనాలని మనం ఏం చేస్తామంటే వల్లిస్తాము. ఆ వచనము స్టార్ట్ చేయగానే మనం కూడా అందించేస్తాము మొత్తము. ఆ వచనము ఇది అని మనం పలుకుతా ఉంటాం. కానీ, వచనం యొక్క భావము మనకి తెలియదు చాలా సార్లు. సో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు ఏం చేశారంటే, ఆ వచనం యొక్క భావాలను వారికి వివరించినప్పుడు, వారి కన్నులు తెరవబడ్డాయి తర్వాత. అక్కడ మనం చూస్తాం గదా! వాళ్ళంటున్నారు, "మన హృదయములు మండలేదా?" అన్నాడు. వారేమో వాక్యాన్ని వింటుండగానే ఏడ్చేశారు, పశ్చాత్తాపడ్డారు. ఇదిగో చల్లారిపోయి, ఇదిగో ఎంతో నిరుత్సాహంతో దేవుని యొక్క చిత్తములో నుండి బయటికెళ్ళిపోతూ, ఎంతో డిస్కరేజ్డ్ కండిషన్‌లో ఉన్నటువంటి ఈ ఇద్దరు శిష్యుల యొక్క హృదయాలని మరల మండించింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. బాప్తిస్మిచ్చి యోహాను డిస్కరేజ్ అయిపోయి, ఆ చెరసాల్లో ఉండి, "ఇదిగో రాబోవాడు నీవేనా? మేము వేరొకని కొరకు కనిపెట్టుకొనవలెనా? ఎళ్లి అడిగిరండి" అని ఇద్దరు శిష్యులను పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన లేఖనాల్ని ఆయన వారికి వివరించి, "ఈ లేఖనం ఇప్పుడు నెరవేరుతా ఉందని చెప్పండి చాలు" అన్నాడంతే. సో, ఏ దేనితో ఆహ్, యోహాను ఆ స్థితిలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహానుని తిరిగి ఎంకరేజ్ చేయాలని అని ప్రభువు ఉద్దేశించారు. ఆయనే వాక్యము. ఆయన ఏదో మాటలు చెప్పొచ్చు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇదిగో ఇక అది 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 ఒక ఆరకిల్ అదొక ప్రవచనమే. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి రాయబడినటువంటి లేఖన భాగాన్ని తీసుకొని గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు లేస్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇదిగో ఈ పరిచర్య చేయడానికే ఆయన తన సేవకుని అభిషేకించి పంపిస్తాడని యెషయా ఏ ఏ సేవకుడి గురించైతే రాసాడో, ఏ మెస్సయ గురించైతే ప్రవచించారో ఆహ్, ఆయన నేనే. ఆ మాటలను డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఎళ్లి ఈ వాక్య భాగము నెరవేర్చబడతా ఉందని చెప్పండి అన్నాడంతే. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి మనం చూస్తా ఉన్నాం. అపోస్తల కార్యములు 17 అధ్యాయము 2 వచనంలో పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, లేఖనముల్లో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పెను. అగైన్ ద వర్డ్ విప్పి చెప్పెను. ఎక్స్‌పోజ్, ఎక్స్‌పౌండ్, ఎక్స్‌ప్లెయిన్ ఆ వర్డ్‌లో నుంచే ఎక్స్‌పోజిటరీ అనే వర్డ్‌ని తీసుకున్నారు. విప్పి చెప్పుచు. పౌలు భక్తుడు కూడా మనం చూసినట్లయితే మొదట మనము ఎజ్రా చూసాము. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసాము. ఆ తర్వాత యూదులకు కూడా ఒక వాడుకేనంటే వారు లేచి ధర్మశాస్త్రం యొక్క చుట్టలు తీసుకొని పబ్లిక్ రీడింగ్ అనేది ఆ తర్వాత అక్కడున్నటువంటి యాజకులు గాని, లేకపోతే పరిసయ్యులు కానీ దాన్ని వివరించడం అనేటటువంటి వాడుక అనేది సమాజ మందిరాల్లో ఉండేది. రీడింగ్, ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ ఎగ్జార్టేషన్ ఈ 3 కూడా ఉంటాం. విప్పి చెప్పటం అంటే దాని యొక్క భావాన్ని
వివరించటము. సో, ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్‌లో దేవుని యొక్క వాక్య సత్యములో ఉన్నటువంటి ఆ సత్యమంతటిని కూడా బోధించాలి. అంతేకాకుండా క్రమముగా వర్స్ బై వర్స్ దాన్ని వివరించటము అనేది, అంతేకాకుండా వాక్యములో ఏముందో దాన్ని, దాని యొక్క అర్థాన్ని సరిగా మనము పట్టుకొని దాన్నే బోధించాలి. ఈ యొక్క టోటల్ ఎంఫసిస్ అనేది దీని మీద ఉంటా ఉంది. సో, అందుకనే చార్ల్స్ కోలర్ అనేటువంటి ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, బోధకుడు తన ప్రజల్ని వాక్య భాగంలోకి తీసుకొని వెళ్ళాలి కానీ, వాక్యానికి దూరంగా తీసుకెళ్ళకూడదు అన్నాడు. బోధకుడు తన ప్రజల్ని వాక్య భాగంలోనికి, ప్రీచర్ మస్ట్ లీడ్ హిస్ పీపుల్ ఇంటు ద టెక్స్ట్, ఇంటు ద టెక్స్ట్, ఇంటు ద టెక్స్ట్. వాక్య భాగములోనికి తీసుకొని వెళ్ళాలి. వాక్యము దగ్గరికి తీసుకొని రావాలి. వాక్యములో నుంచి వారు చూసేటట్లుగా, వాక్యపు వెలుగులో తమ జీవితాలను చూసుకునేటట్లుగా. అంతేకాని వాక్యానికి దూరంగా తీసుకొని వెళ్ళకూడదు. సొంత భావాలు కానీ, ఒపీనియన్స్ కానీ, లేకపోతే ఆ యొక్క ఆహ్, హ్మ్. ముసలమ్మ ముచ్చట్లు లాంటివి, ఇంకా మనుషులు చెప్పినటువంటి వేరే విధమైన తాత్వికమైనటువంటి వాటిలోనికి, వాటి దగ్గరికి కాదు అల్టిమేట్‌గా తీసుకెళ్లాల్సింది. హ్మ్. దేవుని యొక్క బోధకుడు, దేవుని వాక్యము దగ్గరికి, దేవుని ప్రజలని తీసుకెళ్ళాలి. ఇది అల్టిమేట్‌గా వాక్య పరిచర్య చేసేటటువంటి వారి యొక్క బాధ్యత, గురుతర బాధ్యత. ఎందుకయ్యా అంటే, ఇట్ ఈస్ నోబుల్ టాస్క్. తిమోతి పత్రిక 3 అధ్యాయంలో ఈ విషయాలంటాడు. ఇది దొడ్డ పని. దొడ్డ పని. దేవుడు అప్పగించినటువంటి ఎంతో గొప్ప పరిచర్య. మనం చూసాం. దేవదూతలకు సైతము దేవుడు ఈ పనిని అప్పగించలేదు. అయితే ఇదిగో జ్ఞానం లేనటువంటి, బుద్ధిహీనులమైనటువంటి, వెర్రివారమైనటువంటి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు ఈ పనికి. ఈ పనిని మనకు అప్పగించారు. ఎందుకంటే మట్టి ఘటాలు, ఎర్తన్ వెసెల్స్, బేస్ వెసెల్స్, ఈ లోకములో ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క మట్టి కుండల్లాంటి, ఇలాంటి మన యొక్క జీవితాల్లో ఆయన తన మహిమైశ్వర్యాన్ని నింపాలని, ఏ విధముగా ఇదిగో దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విద్య లేని పామరులైన వారిని వాడుకున్నాడు. లోకమంతా ఆశ్చర్యపోయింది. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఎలక్వెన్స్ వీళ్ళకి? ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు విద్య లేని పామరులు కదా! వీళ్ళు జాలరులు కదా! ఇదిగో ఈ ఈ యొక్క కపెర్నహూము ఆ చుట్టుపక్కల చేపలు పట్టుకునే వాళ్ళు కాదా వీళ్ళు? ఏ విధముగా వీరు నిలబడి మాటలు మాట్లాడుతున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అది దేవుని ఆత్మ కార్యం. లోకము దాన్ని గ్రహించాలి, చూడాలి. అందుకనే మట్టి ఘటాల్లో దేవుడు ఈ మహిమైశ్వర్యాన్ని నింపాలని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు చూసన్ వెసెల్స్‌గా ఆయన మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా మనం తీసుకోవడానికి కాదు. అందుకని నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఇందులో నువ్వు నిలకడగా కూడా ఉండాలి. అప్పుడే, అప్పుడే నిన్నును, నీ బోధ విను వారిని నీవు రక్షించుకుంటావు. ఇట్ ఈస్ ఎ నోబుల్ టాస్క్. నోబుల్ టాస్క్. సో, కాబట్టి ఏబుల్ టు టీచ్. మనము బోధ గురించి ఇప్పటి వరకు చూసాము. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అంటే ఏంటి అనేది. అయితే ఆ యొక్క బోధకుడుకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి, బోధింప తగినవాడుగా ఉండాలి. బోధింప తగినవాడుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. సో, ఈ మాటను మనం ఆల్రెడీ చూసాము. టేక్ హీడ్, జాగ్రత్త, అటెన్షన్ ప్లీజ్ అన్నట్లుగా ఈ విషయాన్ని మనకి పదే పదే ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా నిన్ను గూర్చి, ఆ తర్వాత నీ యొక్క బోధ. అబౌట్ యువర్‌సెల్ఫ్ అండ్ అబౌట్ యువర్ డాక్ట్రిన్. ఈ రెండిట్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయాలి. తర్వాత బోధకుడు ఏంటంటే, ఘనత నిమిత్తమైన పాత్రగా మనముండాలి. ఇది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. సో, ఎవరయ్యా యోగ్యమైన వాడు? ఎవరు ఘనత నిమిత్తమైన పాత్ర అంటే, మొట్టమొదటిది గొప్ప ఇంటిలో, గొప్ప ఇంటిలో
తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండో అధ్యాయంలో మనము ఈ మాటలు చూస్తాం 20 నుండి. గొప్ప ఇంటిలో ఇ ఇట్ మస్ట్ బి ఇన్ ద గ్రేట్ హౌస్ ఫస్ట్. దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి అవసరతలను తీర్చడానికి దేవుడు దేవుని ఇంటిలో వారినే వాడుకుంటాడు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దేవుని యొక్క పద్ధతి. ఔట్‌సోర్సింగ్ అనేది దేవుని యొక్క పద్ధతి కాదు. అది మినిస్ట్రీ విధానం కాదు. అంటే మనకిక్కడ సర్వీస్ లేదు. సర్వీస్ ఇవ్వగలిగిన వాళ్ళెవరు లేరు. కాబట్టి ఈ అవసరతలను మనము మీట్ అవ్వడానికి బయట నుంచి ఔట్‌సోర్సింగ్ చేసుకుందాము. చాలా సంఘాల్లో మనం చూసినట్లయితే వారం, వారం వాళ్ళు వాక్యం చెప్పరు. ప్రతి వారం బయట నుంచి ఎవరినైనా పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటారు. ఆ విధంగా ఎంతకాలం ఆ సంఘం నడుస్తదండి? చెప్పండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ దట్స్ ఓకే. కానీ గొప్ప ఇంటిలో పాత్రలుండాలి. ఆ గొప్ప ఇంటిలో ఉన్నటువంటి పాత్రల్ని ప్రభువు వాడుకుంటాడు. సో, మన సంఘాలలో ఇదిగో ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి దేవుని చేతిలో వాడబడటానికి అందుబాటులో ఉండేటువంటి పాత్రల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఏంటంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఆ ఇంటిలో ఉన్న అక్కరను తీర్చడానికి ఇంటిలో ఉన్న పాత్రల్ని దేవుడు వాడుకుంటాడు. రెండవది వినియోగించబడడానికి అందుబాటులో ఉండాలి. ఇట్ మస్ట్ బి అవైలబుల్. చాలా మందికి ఆశ ఉంటది. దేవుని వాక్య పరిచర్య చేయాలనో, లేదా దేవుని ఇంటిలో పని చేయాలనో, తర్వాత దేవుడు వారికి కావాల్సిన సామర్థ్యాలను కూడా ఇస్తాడు. తలాంతులుంటాయి, వరాలుంటాయి. అయితే సమస్యేంటంటే అవైలబుల్‌గా ఉండరు. ఇంట్లో కనపడరు వాళ్ళు. ఇంటిలో ఉన్న వారికి ఆహారము పెట్టుటకు అన్నాడు. సో, ఆహారం పెట్టేవాడుగా నువ్వు ఉండాలంటే, ముందసలు నువ్వు ఇంట్లో ఉండాలిగా. నువ్వు ఇంట్లో వ్యక్తివే, కానీ అసలు ఇంట్లో అవైలబుల్‌గా ఉండాలిగా. యూ మస్ట్ బి అవైలబుల్. అందుకనే ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ద గ్రేటెస్ట్ ఎబిలిటీ అండ్ ద ఫస్ట్ ఎబిలిటీ ఈస్ యువర్ అవైలబిలిటీ అన్నాడు. ద ఫస్ట్ ఎబిలిటీ నాకది లేదు, నాకిది లేదు, లేకపోతే అని నువ్వు అనవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఎబిలిటీ ఈస్ యువర్ అవైలబిలిటీ. అందుబాటులో ఉన్నావా మనం? ఇట్ మస్ట్ బి ఇన్ ద గ్రేట్ హౌస్. రెండోది ఇట్ మస్ట్ బి అవైలబుల్. అంతే కాకుండా కొన్ని కండిషన్స్ చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే వీటిలో చేరక సెపరేటెడ్ లైఫ్. తను తాను పవిత్రపరచుకునేలా సాంక్టిఫైడ్ లైఫ్. అంతేకాకుండా వాడు పరిశుద్ధపరచబడి కాన్సిక్రేటెడ్ లైఫ్. అంతేకాకుండా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన క్వాలిఫైడ్ లైఫ్. ఆ తర్వాత సిద్ధపరచబడిన ప్రిపేర్డ్ లైఫ్. చూడండి 5 విషయాలు ఇంట్లో మనం చూస్తా ఉన్నాం. మనము ప్రత్యేకమైనటువంటి వారుగా ప్రత్యేకపరచుకున్నటువంటి జీవితము, పవిత్రపరచుకున్నటువంటి సాంక్టిఫైడ్ లైఫ్, పరిశుద్ధ జీవితము. అంతేకాదు ఇదిగో కాన్సిక్రేటెడ్, కమిటెడ్, డెడికేటెడ్, పరిశుద్ధపరచబడినటువంటి వారిగా, అర్హమైనటువంటి వారిగా, సిద్ధపరచబడిన వారిగా ఉంటున్నట్లయితే అప్పుడు అది ఘనత నిమిత్తమైన పాత్రగా యజమానుడు వాడుకుంటాడు. సో, దేవుని యొక్క ఈ పని అనేది ఏదో మనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టో, అది ఉంటే గొప్పగా చేయటమో, అది లేకపోతే ఘనహీనముగా చేయటమో అనేది కాదు. ఎంటెక్‌లు, బీటెక్ చదివిన వాళ్ళని దేవుడు ఘనంగా వాడుకుంటాడు. ఇదిగో నేను 10థ్ క్లాస్ కూడా చదవలేదు. నాకు చదువు రాదు. కాబట్టి దేవుడు నన్ను వాడుకోడేమో. నో. అదసలు పాయింటే కాదు. అవి చదువుకోవటం వల్ల కొన్ని ఆహ్, ఇంగ్లీషు మాట్లాడగలుగుతారేమో, లేపోతే ఇంకొన్ని ఏదో పుస్తకాలు చదవడానికి అవకాశం ఉంటదేమో. కానీ దేవుని యొక్క వాక్య పరిచర్య దగ్గరికొచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్య సత్యం విషయంలోకొచ్చినప్పుడు, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ వర్క్స్. పరిశుద్ధాత్మ దేవుడు
మనలో పని చేయాలి. మన ద్వారా పని చేయాలి. ఇల్యుమినేషన్ ఆత్మ వెలిగింపు ద్వారా వచ్చేటటువంటిది అంతేకాని ఏదో బుక్కిష్ నాలెడ్జ్ వలన, లేకపోతే అకాడమిక్ నాలెడ్జ్ వలన కాదు. ఏదో గొప్ప గొప్ప కుటుంబాల నుంచి లేదా క్రైస్తవ కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. నేను అన్ని జనుల కుటుంబంలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆధిక్యత లేదు కాబట్టి నన్ను వాడుకోలేడు. ఇవన్నీ కాదండి. ఇక్కడ క్లియర్‌గా ఘనత నిమిత్తమైన పాత్ర అంటే ఏంటో క్లియర్‌గా చెప్పాడు. అదిగో అది ఇంటిలో ఉండాలి ఆ పాత్ర. దుకాణంలో ఉన్న పాత్రని తీసుకొచ్చి ప్రతిసారి టీ కావాలన్నప్పుడల్లా పరిగెత్తుకుంటూ ఎళ్లి కొట్లోకెళ్ళవు. లేకపోతే పక్కింటికెళ్ళి ఒకసారి మీ గ్లాస్ ఇవ్వక్క, ఒకసారి మీ పాత్ర ఇవ్వక్క అని పరిగెత్తుకుంటూ పక్కింట్లోకి వెళ్ళం. మనింట్లో పాత్ర. రెండవది అది వినియోగింపబడడానికి అందుబాటులో ఉండాలి. ఇట్ మస్ట్ బి అవైలబుల్. అంతేగాకుండా అది ప్రత్యేకించబడినదిగా ఉండాలి దేవుని కొరకు. ప్రత్యేకించుకొని పవిత్రపరుచుకున్నవాడుగా ఉండాలి. క్లీన్ పరిశుద్ధపరచబడి ఉండాలి. అది కాన్సిక్రేట్, డెడికేట్ అర్హమైనదిగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి క్యారెక్టర్, కాండక్ట్, పర్సనాలిటీ, స్ సాక్ష్య జీవితము, అంతేకాకుండా సామర్థ్యము కూడా కావాలి. మన దగ్గర సాక్ష్య జీవితాలు కొంతమందికుంటాయి. సామర్థ్యాలు ఉండట్లేదు. సామర్థ్యాలుంటాయి. కానీ సాక్ష్య జీవితం ఉండట్లేదు. సిద్ధపరచబడి ప్రిపేర్డ్. అంతేకాకుండా లూకాసు వార్త 12:42-44 వరకు చూసినట్లయితే, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవరు? మీరు గమనిస్తున్నారా? దేవుని సేవకుడికి, వాక్య పరిచర్య చేసేవానికి వాడబడుతున్నటువంటి ఈ టైటిల్స్ అక్కడేమో ఘనత నిమిత్తమైన పాత్ర అన్నాడు. ఇక్కడేమో గృహ నిర్వాహకుడు అంటున్నాడు. అంతే కాదు 43 ఎ ఎ ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు రెండవ వర్డ్ దాసుడు అంటున్నాడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆ దాసుడు ధన్యుడు. ప్రభువు చెప్తున్న మాటలు చూడండి. ప్రభువు ఇట్లనెను. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకమైన వానిగా, బుద్ధి కలిగినటువంటి వానిగా నిర్వహించే గృహ నిర్వాహకులుగా మనుండాలి. వి ఆర్ ద స్టివర్డ్స్. దేవుని యొక్క ఇంటి మీద మనము గృహ నిర్వాహకులము. వి ఆర్ ద సర్వెంట్స్. దేవుని యొక్క ఇంటికి మీద ఉన్నటువంటి వారికి మనము దాసులము. దేని కొరకు గృహ నిర్వాహకులుగా, దేని కొరకు దాసులుగా నియమించబడ్డాము. ఫస్ట్ థింగ్ తగిన కాలములో ఇన్ డ్యూ టైమ్ ప్రతివానికి ఫర్ ఎవ్రీవన్ ఆహారం పెట్టుటకు టు ఫీడ్. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతంటే ఈ ఆత్మీయ ఆహారము, ఈ జీవాహారాన్నట మనము ఆయన ఇంటి వారికి, తన ఇంటి వారికి ఏం చేయాలంటే తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టాలి. ఇది దేవుడు అప్పగించిన పని. ఆ వర్డ్స్ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనము ఇక ధ్యానించుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలక్కడున్నాయి. తగిన కాలమున ప్రతివానికి ఒక్కొక్కరి అవసరత వేరు. ఒక్కొక్కరి ఆత్మీయ స్థితి వేరు. అందరినికి ఆహారం పెట్టాలి. అది తగిన కాలమున పెట్టాలి. ఒక వార్డెన్ ఉన్నాడనుకోండి హాస్టల్‌లో. తన యొక్క బాధ్యత ఏముంటదో చూడండి. ఒక గృహ ఒక పిల్లలని టేక్ కేర్ చేసేటువంటి ఆ యొక్క టేక్ కేరర్ ఉన్నారనుకోండి. క్రంచ్‌లో కానీ, లేకపోతే ఒక హోమ్‌లో కానీ, యజమానుడు తన ఇంటి వారి మీద ఇల్లు ఆయనది, ప్రజలు ఆయన వారు, సంఘం ఆయనది. అయితే దేవుడంటున్నాడు, నేను నిన్ను నమ్మి నమ్మకమైన, బుద్ధిగల గృహ నిర్వాహకుడిగా ఉంటావని నేను నీకు ఈ పని అప్పగించాను. సో, ప్రీచర్ ఏంటి అంటే హిస్ క్యారెక్టర్ అబవ్ రిప్రోచ్. బోధింప తగినటువంటి వాడు ఎవరంటే నిందారహితుడుగా ఉండాలి. నిందారహితులుగా మనము ఉండటం. రెండవది కమిట్మెంట్.
అపోస్తల కార్యం 6 అధ్యాయము 4 వచనంలో అయితే అంటారు గదా! మేము దేవుని వాక్యమును బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అయితే ఈ పని కొరకు కొంతమందిని యవనస్తులను సిద్ధపరచండి. మేమైతే ప్రార్థన యందును, వాక్య పరిచర్యందును నిలకడగా ఉంటాం. కొనసాగుతాం. ప్రేయర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీనికి మనల్ని మనము అప్పగించుకున్న వారుగా అక్కడ కూడా ఇంగ్లీష్‌లో డివోట్ అని ఉంటది. వి విల్ డివోట్ అవర్‌సెల్వ్స్. విల్ కమిట్ అవర్‌సెల్వ్స్ టు ద ప్రేయర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థనకు దేవుని యొక్క వాక్యం. అయితే మేము ప్రార్థన యందును, వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుము అని చెప్పిరి. ఈ కమిట్మెంట్ ఉండాలి మనకి. మొట్టమొదటిది క్యారెక్టర్. రెండోది మనకు కమిట్మెంట్. ప్రార్థన, వాక్య పరిచర్య. దానికి మనల్ని అప్పగించుకోవాలి. ఎడతెగక ప్రార్థనలోనే దేవుడు మనకి వర్తమానాన్ని ఇస్తాడు. ప్రార్థనలోనే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వెలిగింపునిస్తాడు. ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉందము. హిస్ కమిషన్. కమిషన్‌లో గనుక మనం చూస్తే దేనికి ఎలా ఉండడానికి అతడు నియమించబడ్డాడు? ఏ పనిని అప్పగించబడ్డాడు? మొట్టమొదటిది స్టివర్డ్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4 అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తాము. మేమైతే గృహ నిర్వాహకులమనియు, ఇదిగో సేవకులమనియు ప్రజలు మమ్మల్ని ఎంచవలెను అంటున్నాడు. గృహ నిర్వాహకుడు నమ్మకమైనటువంటి వాడుగా ఉండాలి. గృహ నిర్వాహకుడు చూడండి ఆ మాట చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకుల ప్రతివాడు నమ్మకమైన వాడుట అవశ్యము. దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఫెయిత్‌ఫుల్‌నెస్. దేనికి? ఫెయిత్‌ఫుల్‌నెస్. దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు మోసం లేనటువంటి బోధ. తీయని మాటల చేత, లాలన మాటల చేత, ఇదిగో దేవుని వాక్య సత్యాన్ని స్వప్రయోజనం కొరకు, స్వలాభము కొరకు వాడకుండా, దేవుని వాక్య సత్యానికి నమ్మకంగా ఉంటా. రెండవది దేనికి నమ్మకంగా ఉండాలి? దేవుడు అప్పగించిన సంఘానికి నమ్మకంగా మనము ఏది దాచుకోకుండా మనము కన్నీటితో దివారాత్రములు ఒక్కొక్కరికి మానక బుద్ధి చెప్పుచు శ్రేష్టమైనటువంటిది ఏది కూడా దాచుకోకుండా మనము వాక్యాన్ని నమ్మకంగా బోధిస్తాం. అన్నిటికంటే ముఖ్యముగా ఎవరికి నమ్మకంగా ఉండాలంటే, ఎవరైతే మనల్ని గృహ నిర్వాహకత్వపు బాధ్యతను అప్పగించారో వారికి నమ్మకంగా ఉండాలి. గృహ నిర్వాహకుడట నమ్మకమైన వాడయుండుట అవశ్యము. ఇట్స్ మ్యాండేటరీ. ఆ ఒక్కటి లేదండి. ఇంకా మిగిలినయన్నీ నాకున్నాయి. చాలా గ్రేట్ క్వాలిటీస్ అంటే, యూ కెన్ నెవర్ బి ఎ స్టివర్డ్. గృహ నిర్వాహకుడు. రెండోదిగా గనక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5 అధ్యాయము 18-21 వరకు అక్కడ అంబాసిడర్ అనో, హెరాల్డ్ అన్న మాటని మనం చూస్తాం. మనము హెరాల్డ్, స్టివర్డ్ రెండవది హెరాల్డ్. హెరాల్డ్ అంటే మనము ముందు పరిగెట్టొచ్చు మన యొక్క ఆహ్, రాజు యొక్క రాకడకు మార్గాల్ని సిద్ధపరిచేవారము. అంతేకాకుండా క్రీస్తు కొరకు రాయబారులుగా ఉండి అక్కడంటాడు పౌలు, ఇదిగో దేవునితో సమాధానపడుడి అని మనుషులను మేము బ్రతిమాలుకుంటూ క్రీస్తుకు రాయబారులుగా మేమిక్కడున్నామంటున్నాడు. వి ఆర్ ప్రిపేరింగ్ ద వే బై ప్రొక్లైమింగ్ ద కింగ్ అండ్ హిస్ కింగ్డమ్. మనుషులందరినీ సమాధానపడుడి దేవునితోని కేకలు వేస్తామన్నమాట. బ్రతిమలాడుకుంటున్నామట. బాప్తిస్మిచ్చి యోహాను హెరాల్డ్ అన్నాడాయన్ని. హెరాల్డ్ దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు కలడు. అతని పేరు యోహాను. ఎన్ అంబాసిడర్, ఎ హెరాల్డ్. ప్రభు మార్గమును సిద్ధపరచటానికి ముందుగా పరిగెత్తాడు. ముందుగా అక్కడికెళ్ళిపోయాడు. ముందుగా అక్కడికి వెళ్లి, ఇదిగో వెనక వచ్చేటటువంటి
ప్రైమ్ మినిస్టర్ గారు గాని, ఇంకొకరు గాని వస్తా ఉంటే ఆయనకంటే ముందుగా ఒక టీమొస్తారు ఇక్కడికి. ఆయన వచ్చేటప్పుడు ఆయన ముందు ఇంకొకరు కొంతమంది పరిగెడతారు. కాన్వాయ్ అంటారు. మార్గమును సిద్ధపరచుటకు. ఆయన గురించి కేక వేయడానికి, ఆయన గురించి ఈ లోకములో గట్టిగా ప్రకటించడానికి. స్టివార్డ్ అయితే ఇంట్లో ఉన్నటువంటి వారికి నమ్మకంగా ఇదిగో గృహ నిర్వాహకత్వం చేస్తాడు. హెరాల్డ్ అయితే బయట వీధుల్లో, రాజ వీధుల్లో గట్టిగా ప్రకటన చేస్తూ ఆ రాజుని గురించి ప్రకటిస్తా ఉంటాడు. అంతేకాకుండా వి ఆర్ విట్నెస్. ఆయనకి సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాము. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనంలో భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. సర్వలోకానికి వెళ్ళండి. సర్వ సృష్టికి మీరు ప్రకటించండి. శిష్యులను చేయండి. బోధించండి. ప్రభు ఇచ్చినటువంటి ఈ గ్రేట్ కమిషన్‌లో టు బి విట్‌నెస్. అంతేకాదు వాక్య పరిచర్యలో గృహ నిర్వాహకత్వమే కాదు, అంతేకాకుండా ఆయనకు ముందు పరిగెత్తేటటువంటి వారుగా, రాయబారులుగా ఉండటమే కాదు, అంతేకాదు సాక్షులుగా ఉండటమే కాదు కానీ తండ్రులుగా ఉండాలట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 14 నుంచి గనుక మనం చూస్తే, మీకు బోధకులు 10,000 మంది ఉన్నారు కానీ తండ్రులు లేరు. తండ్రులు అనేకులు లేరు. తండ్రులు గనక ఉంటే తిమోతి లాంటి వాళ్ళని కని పెంచుండేవాళ్ళు మీరు. లుక్ అట్ తిమోతి, నా నిజమైన కుమారుడు. బోధకులున్నారు. వస్తారు, బోధ చేస్తారు, ఎళ్ళిపోతారు. ఆ బోధకుల వెంట పడుతున్నారు మీరు కూడా. కానీ కావాల్సింది తండ్రులు, తండ్రిలాగా లవ్ అండ్ కేర్ అండ్ డిసిప్లిన్ చేయగలిగినటువంటి వారు. ప్రీచింగ్‌లో లేకపోతే వాక్య పరిచర్యలో ఇది ఫాదర్స్ హార్ట్. స్టివార్డ్‌కుండే నమ్మకత్వం కావాలి. హరాల్డ్‌కుండేటటువంటి కమిట్మెంట్ కావాలి. విట్‌నెస్‌కుండేటువంటి ట్రూత్‌ఫుల్‌నెస్ కావాలి. తండ్రిలో ఉన్నటువంటి లవ్ అండ్ కేర్ కావాలి. అండ్ దెన్ ద వర్కర్. తిమోతి రాసిన రెండవ పత్రిక 2:15లో మనం చూసాము. ఇదిగో సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నువ్వుండాలి. హార్డ్ వర్క్ చేయి. దేవుని వాక్యాన్ని ఆ! లాస్ట్ 10 నిమిషాల్లో అట్లా ఇట్లా చూసుకొని, ఎళ్ళిపోయి నుంచొని ఏదో ఒకటి చెప్పేద్దాంలే. ఆ టైంకి ఏదో ఒకటి మాట్లాడదాంలే. లేకపోతే పోయిన వారము, పోయిన నెల అక్కడో, ఇక్కడో, ఎక్కడో విన్న మాటల్ని మనము తీసుకొని ఇవెళ్లి చెప్పేద్దాంలే. ఆలోచనలు తీసుకోవడం తప్పు కాదు. నేర్చుకోవడం తప్పు కాదు. తలంపుల్ని మనము దైవజనుల దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు తీసుకోవడం తప్పు కాదు. కానీ మనము ఒక హార్డ్ వర్కింగ్ ఫార్మర్ లాగా, ఒక మంచి ఇల్లు కట్టేటటువంటి ఒక వర్కర్ లాగా, కష్టపడి పనిచేసేటువంటి వారిలాగా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకోవడానికి కూర్చొని, "ప్రభువా నా నాతో మాట్లాడు. ప్రభువా నాతో మాట్లాడు. ప్రభువా నాకు బోధించు. ప్రభువా నాకు నేర్పించు" అని ఎక్కడ మనము ఆయన వాక్యముతో సమయాన్ని గడుపుతున్నామా? 5 పోర్ట్రెయిట్స్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ ప్రీచర్ అనేటువంటి పుస్తకంలో జాన్ స్టార్ట్ అనే దైవజనుడు రాసినటువంటి 5 మాటలివి. ఈస్ ఎ స్టివర్డ్, ఈస్ ఎ హెరాల్డ్, ఈస్ ఎ విట్‌నెస్, ఈస్ ఎ ఫాదర్ అండ్ ఈస్ ఎ వర్కర్, సర్వెంట్. ఇన్ని విధాలుగా వాక్యంతో మనం పరిచర్య చేయాలి. వాక్యం విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలి. ఆ వాక్యాన్ని చేతపట్టుకొని మనము ఆయనకు మార్గాన్ని సిద్ధపరిచేవారుగా, ఆయన దూతగా, ఆయన దూత కరెక్ట్ వర్డ్. హెరాల్డ్ ఆయన దూతగా ముందు పరిగెత్తాలి. ఆయన సాక్షులుగా ఇదిగో ఆయన సత్యవాక్యానికి మనము ట్రూత్‌ఫుల్ విట్‌నెస్ ఇచ్చేవారుగా మనం నిలబడాలి. ఆయన వాక్యాన్ని పట్టుకొని ఒక తండ్రిలాగా అదిగో ప్రేమిస్తూ కేర్ తోటి ఆ వాక్యాన్ని మనము నేర్పించాలి. ఆ వాక్యం విషయంలో మనం ఒక సర్వెంట్‌గా, ఒక లేబరర్‌గా, ఒక వర్కర్‌గా కష్టపడి సరిగా దాన్ని విభజించటానికి రైట్ ఇంటర్ప్రిటేషన్ కొరకు హార్డ్ వర్క్ చేయాలి. క్యారెక్టర్, హోలీనెస్ శుద్ధమైనటువంటి, కడగబడినటువంటి, పవిత్రపరచబడినటువంటి, పరిశుద్ధపరచబడిన పాత్ర.
హిస్ కమిట్మెంట్ ప్రార్థన, వాక్య పరిచర్యందు మేము ఎడతెగక ఉంటాము. దేవుడు అప్పగించింది హిస్ కమిషన్ టు బి ఎ స్టివర్డ్, టు బి హెరాల్డ్, టు బి ఎ విట్నెస్, టు బి ఎ ఫాదర్ అండ్ టు బి ఎ వర్కర్. ఓకే. వి విల్ స్టాప్ హియర్. ఈరోజు మనం ఇక్కడికి ఆపుదాం.